1 2 3 హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి ఈ ఐరన్ మ్యాన్ హ్యాండ్కి సంబంధించిన ఒక గన్ అయితే తెప్పించినాము. దీంట్లో మనం ఆర్బీజ్ బాల్ నింపి దాన్ని ఆపరేట్ చేసినట్లయితే మనకు దీంట్లో నుంచి మొత్తం అన్నీ కూడా బుల్లెట్ల లాగా బయటకైతే వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు దగ్గర 1300-1400 రూపీస్ పడితే మన ఛానల్ వీడియో అప్లోడ్ చేసినాము. నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అయితే వచ్చింది. అండ్ దీన్ని ఆపరేట్ చేయాలంటే మనకు ఛార్జింగ్ అయితే కావాలి. దీన్ని సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం మొన్న ఏం తెప్పించినాం, ఈ అవెంజర్ షీల్డ్ అయితే తెప్పించినాము. దీనికి ఎటువంటి మనకు ఛార్జింగ్ అయితే అవసరం లేదు. జస్ట్ దీంట్లో ఒకటి బ్యాక్ సైడ్ పుల్లింగ్ ఉంటుంది, దీన్ని గుంజి మనం ఇడిచిపెట్టినట్లయితే దీనికని బుల్లెట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇది ఆపరేట్ అవుతుంది. ఈ రెండింటిని ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు చాలామంది ఏమని అడిగారంటే, స్పైడర్ మ్యాన్ వెబ్ షూటింగ్ ఉంటుంది కదా, అలాంటిది ఒక గన్ ఉంటుంది దాన్ని తెప్పిరి అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం జరిగింది. సో స్పైడర్ మ్యాన్కి సంబంధించిన ఆ షూటింగ్ ఏదైతే ఉందో గన్ను అదైతే తెప్పించినాం, అది దీంట్లో ఉంది. సో ఇప్పుడైతే ఈ స్పైడర్ మ్యాన్ షూటింగ్ గన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం అండ్ టెస్టింగ్ చేద్దాం, ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ప్రోడక్ట్లో కనుక మీరు చూసినట్లయితే కంపారిటివ్లీ ఇది ఆ రెండు గన్ల కంటే చాలా చిన్న సైజులో అయితే ఉంటుంది. ఫస్ట్ మనకు వచ్చేసి ఒక బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్ మీద కనుక మీరు చూసినట్లయితే ఇక్కడిగో స్పైడర్ హీరో అని ఉన్నది, అంతేకాకుండా వ్రిస్ట్ ట్రాన్స్మిటర్ అని ఉన్నది, జస్ట్ హీరో అని అయితే రాసి పెట్టి ఉందన్నమాట. ఈ విధంగా ఇది ఉంటుంది. మనం గాల్చినట్లయితే ముంగటికి ఇలాంటి స్పైడర్ వెబ్ బుల్లెట్లు అయితే పోతాయి. అండ్ ఇది మనకు 14+ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలు అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలు కొనుక్కొని వాడకండి, దెబ్బ తగులుతుంది. సో దీని కాస్ట్ ఎక్కడ కూడా దీని మీద మెన్షన్ అయితే చేసలేదు. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుంచి అయితే బై చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా. అట్లా నేను అన్బాక్సింగ్ చేసినట్లయితే లోపల మీరు చూడొచ్చు మనకి ఇటువంటి ఐటమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి స్పైడర్ మ్యాన్ది గ్లౌజ్ అయితే వచ్చింది, మంచి క్వాలిటీగానే ఉన్నది. ఇది నాకు తెలిసి నా చెయ్యికి పట్టదు, కానీ అదే నీకే పడుతుంది అని చెప్పబోతున్నా నేను. ఎడమ చేతి పడుతుంది, కరెక్ట్ అదే పడుతుందిరా, టైట్ ఉంది. ఇది మన డింపియన్ చేతికి అయితే కరెక్ట్ పడుతుంది. వేసుకో, ఎడమ చేతికి వేసుకో. ఇక మీరు చూడవచ్చు, ఇప్పుడు వీడు నార్మల్ డింపి కాదు, స్పైడర్ మ్యాన్ డింపి. దీంతో పాటుగా దీని లోపల మనకి ఇంకేమొచ్చినాయి అంటే ఇటువంటి వెబ్ బుల్లెట్స్ అయితే వచ్చినాయి. మీరు చూడవచ్చు, ఇటువంటి బుల్లెట్స్ అయితే వచ్చినాయి మనకు. ఇది బుల్లెట్ ప్లస్ గన్నుతో పాటుగా 2 బుల్లెట్లు వచ్చినాయి. లోపల ఇంకోటి ఏదో దారమస్ ఉంటుంది. ఓ స్కోప్ వచ్చింది, ఒకటి 2x స్కోప్. అండ్ దీంతో పాటుగా ఒకటి వ్రిస్ట్ బ్యాండ్ అయితే రావడం జరిగింది మన చేతికి ఫిట్ చేసుకోనికి. ఆ తర్వాత ఒక దారం. టోటల్గా మనకి ఏమేమి వచ్చినాయి అంటే ఒకటి గన్ను, నెక్స్ట్ 3 బుల్లెట్లు, ఒకటి స్కోపు, ఆ తర్వాత ఈ బ్యాండ్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి దీన్ని చేతికి అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. మన వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేసిర్రు, ఇది ఎవ్వరు చేతికి కొత్తలేదు అన్నారు. నేను పెట్టుకోమని ఒకటేసారి కొత్తుంది. ఇది చేతికి ఫిట్ చేసుకున్న తర్వాత మీరు చూడవచ్చు ఎట్లా కనిపిస్తుందో. ఇది వచ్చేసి ట్రిగర్ అన్నమాట. దీన్ని క్లిక్ చేస్తే మనం దీంట్లో నుంచి మనకు ఏది మనం దీంట్లో ఫిట్ చేసినా సరే బుల్లెట్ అయితే బుల్లెట్, అంతేకాకుండా థ్రెడ్ అయితే థ్రెడ్ బయటకైతే పోవడం జరుగుతుంది. స్కోప్ ఏడనో స్కోప్ గిదానికి పెట్టిందా, స్కోప్ సమ్ ఫిక్స్ అయింది, మీరు చూడవచ్చు. సో దీంట్లో మనం బుల్లెట్స్ని ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు, సేమ్ మన అవెంజర్ గన్ లెక్కనే. చేతికి హోల్డ్ చేసిన తర్వాత కంప్లీట్ చేసి ఈ స్పైడర్ మ్యాన్ గన్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో బుల్లెట్ని లోడ్ చేయడానికి సింపుల్గా ఏం చేయాలంటే, ఇక్కడ నా చేతిలో మీరు చూస్తున్నారు ఆ బుల్లెట్ ఇదొకటి ఉంది, ఈ సైడ్లకు 2 అయితే పెట్టినాము. సింపుల్గా దీన్ని లోపల పెట్టాలి. లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కిట్టుకోమంటే లోడ్ అయినట్టు. ఫైర్ చేయడానికి సింపుల్గా ఇక్కడ ఇది ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి, ఫైర్ అయింది. ఈ విధంగా అయితే గైస్ ఇది వెళ్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి తాడు కడదాం. ఇప్పుడైతే గైస్ జింగని సిస్టమ్ కొడుతున్నా, చూద్దాం అతుక్కుంటా లేదా. అతుకోలే, తాకి ఎగిరొచ్చింది. ఓకే, స్పైడర్ మ్యాన్ లోడింగ్. ఏడా దాన్ని రాకంగానే
చలో మళ్ళా 1 more time. ఇది ఏ చేతికి అయితే మనం ఇది పెట్టుకుంటామో గన్ను ఆ చేతికి గ్లౌజ్ వేసుకుంటే సేమ్ ఇయర్ స్పైడర్ మ్యాన్ ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. 1 2 3 అది దానికంటే ఫాస్ట్ పోతుంది, అది దాక్తుంది, దానికంటే ఫాస్ట్ పోతుంది. అన్నిటికంటే పవర్ఫుల్ ఏదైతుందో మేము తెప్పించిన వాటిలలో అది వచ్చేసి ఇది అవెంజర్ షీల్డ్. అబ్బా ఘోరంగా అంటే ఘోరంగా సుర్రు అంటుంది. దానికి ఏం లేదు, దాంతో గుద్రావాన్ని వద్దు. అది వానికి షీల్డ్రా. అయ్యో దీన్ని ఇట్లా బుల్లెట్లు ఫైర్ చేయాలి, ఎవరైనా మనకు ఎదురుగా కాలితే దీన్ని ఇట్లా అడ్డం పెట్టుకొని కావాలి. గిట్లా చేస్తారు, ప్రొటెక్ట్ గిట్లా వేసుకోవాలి. నా చేతికే తాకుతుంది అట్లా ఇట్లా పెట్టి. ఓ ఇది పోతలేదు, ఇట్లా కావాలి కావాలని మనకు అడ్డం పెట్టుకోవాలి. ఇది మళ్ళీ మన దగ్గర తీసుకోవాలి కాదు, ఇది లోడ్ చేసుకున్న వారికి దీంతో మళ్ళీ ఇట్లా పెట్టి మనం అడ్డం పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇట్లా కాలవచ్చు. ఇట్లా ఇట్లా అడ్డం పెట్టుకోవచ్చు, ఇట్లా కాలవచ్చు, మళ్ళీ ఇది లోడ్ చేసుకొని ఇది కాలవచ్చు. బుల్లెట్ మన దగ్గరికి వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి మన ఈ మూడిట్లల్లా మంచిగా ఎంజాయ్ చేసేది పవర్ఫుల్ ఉండేది ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి ఇది. దీనికంటే కొద్దిగా చిన్నగా ఉండాలి, అంతేకాకుండా నార్మల్గా ఆడుకోవాలంటే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ పెట్టుకున్నా సరే, ఆర్బీజీ బాల్స్ వేస్ట్ అయినా సరే, ఇంకా నెక్స్ట్ లెవెల్లో మేము ఆడుకోవాలంటే అది వచ్చేసి ఇది. ఈ మూడింటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, మీకు నచ్చింది బై చేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.